ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలి అని చూడకండి అత్తయ్య. జ్యూసులో మత్తు మందు కలిపి కావాలని నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను లేని టైంలో మా అక్కని ఈయన పక్కన నించోబెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలని ఆల్బమ్గా వేయించారు. ఇప్పుడు పేపర్లో వేయించారు. ఇదంతా మీ ప్లాన్. చూసావా రామ్, తను ఎలా మాట్లాడుతుందో? రిసెప్షన్ లో తను నీ పక్కన ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు కదా. తను తప్పు చేసి నన్నంటోంది. తప్పు నాది కాదు, మీది, మీ అందరిది. షటప్ సీతా. ఇంకొక మాట ఇలా మాట్లాడి పిన్నిని అవమానించుకో. పిన్ని హర్ట్ అవుతుంది. మీకు ఎప్పుడు మీ పిన్ని గురించే బాధ. నా గురించి ఏ దిగులు లేదు కదా. మీకు ఆవిడ చేసిన తప్పులు కనిపించవు. నేనేం చేసిన తప్పు అంటారు. మహా ఎప్పటికీ తప్పు చేయదు. తను కరెక్ట్గా ఉంటుంది, అలాగే అందరూ కరెక్ట్గా ఉండాలనుకుంటుంది. అయితే ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందన్నయ్యా? అది మహానో బావగారినో అడిగితే ఎలా రేవతి? పేపర్లో ఫోటో వేయించిన వాళ్ళని అడుగు. వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మహాలక్ష్మి పేరు ఎందుకు చెప్తారు? వేరే పేరు చెప్తారు. అంటే పేపర్లో ఆ ఫోటో వేయించింది వాళ్లే కదా చెల్లాయ్. ఎవరో చేసిన తప్పుకి మహావదిని మమ్మల్ని నిందించడం కరెక్ట్ కాదు. ఏదైనా అనే ముందు ఆధారం ఉండాలి. ఊరికే నోరు పారేసుకోకూడదు. నేను ఊరికే మాట్లాడట్లేదు మావయ్య. ఈ తప్పు ఎవరు చేసినా దానికి శిక్ష అనుభవిస్తుంది మా అక్క. పేపర్లో ఈయన పక్కన అక్క ఫోటో చూసి మా ఊళ్ళో వాళ్ళు అక్కను ఎన్నెన్ని మాటలు అన్నారో మీకు తెలీదు. అక్క ఎంత ఇబ్బంది పడిందో మీకు అర్థం కాదు. ఈ సమస్యకు నేనే పరిష్కారం వెతుక్కుంటాను. ఏం చెయ్యాలో నేనే చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.